ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు. దేశంలో నక్సలిజాన్ని మేము అరికట్టామని చెప్తున్నారు ఏ కదా! మనుషులను చంపా అరికట్టేది. ఎంత గౌరవం దక్కేది నువ్వు వాళ్ళు చర్చలకు వచ్చినప్పుడు గనుక నువ్వు వాళ్ళ వాళ్ళ రికార్డులు దొరికినంకనే నువ్వు ఆపరేషన్ కాగారు ప్రకటించినావు. హ్మ్. వాళ్ళ రికార్డులు ఏం దొరికినాయి? మన సాయుధ పోరాటం చేయలేకపోతున్నాము. ప్రజల్లో బేస్ లేకుండా పోయింది. 2012 నుంచి రాసుకుంటున్నారు వాళ్ళు డాక్యుమెంట్లల్ల. ఇంటెలిజెన్స్ ద్వారా నీకు ఆ రికార్డ్ దొరికినంక మోరల్‌గా వాళ్ళు చచ్చిపోయిన్లు. ఇంకా వాళ్ళని భౌతికంగా చంపేద్దామని కదా నువ్వు చేసింది. నీ పౌరులు కాదా వాళ్ళు? వాళ్ళకి ఓట్లు లేవా? వాళ్ళని ఎట్లా చంపేస్తావు నువ్వు? వాళ్ళంతట వాళ్ళు నీకు చర్చలకొస్తానంటే, చర్చలు అవసరం లేదని చెప్పి చంపేస్తావా నువ్వు? ఇది ప్రజాస్వామ్యమా? తప్పుదారి పట్టిండ్లు ఓకే. ఆయుధాలు వదిలిపెడతాము. మేము సరెండర్ అయితామని చెప్పి వాళ్ళ డాక్యుమెంట్లలో రాసుకున్న తర్వాత చర్చలకు, శాంతి చర్చలకు పిలువమంటే, నువ్వు నాగా తీవ్రవాదులను పిలుస్తావు, మిజో తీవ్రవాదులను పిలుస్తావు, పాకిస్తాన్ టెర్రరిస్టులను పిలుస్తావు. నీకు భారతదేశంలో బీదా బిక్కి కోసం, సామాజిక మార్పు కోసం సరే నువ్వన్నట్టు వాళ్ళు తప్పుదారే ఉన్నారు. ఆయుధం పట్టడం నేరం, ఎవరం సపోర్ట్ చేయం. కానీ చర్చలకొస్తానంటే నీ పోరాటాన్ని మానేసి రండి అని చెప్పొచ్చు కదా! యెస్. చర్చలకు ఎందుకు పిలవలేదు? వాళ్ళే అన్నారు కదా! మేము పోరాటాన్ని సీజ్ ఫైర్ చేసి వస్తామని చెప్పి. ఆ? అన్నారు. ఆ? మాట్లాడినాక ఆయుధాలు అప్పగించే విషయం ఆలోచిస్తామని కూడా చెప్పారు. సాయుధ పోరాటాన్ని విరమించుకునే విషయం కూడా మేము మాటల్లో మేము పెట్టే డిమాండ్స్‌ని ఒప్పుకుంటే ఆలోచిస్తామని చెప్పారు. నువ్వు ఇచ్చావా అవకాశం? ప్రజాస్వామ్యంలో అవకాశం ఇవ్వరా? రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదా? చెన్నారెడ్డి గారు ఇవ్వలేదా? ఎన్టీ రామారావు గారు ఇవ్వలేదా? ఏం ప్రభుత్వం ఇది? క్రెడిబిలిటీ ఖాతాలో జమ చేస్తున్నారు బీజేపీ నాయకులు. అమిత్ షా గొప్పవాడు. అమిత్ షా నక్సలిజాన్ని తుదముట్టించాడు. నక్సలిజాన్ని తుదముట్టించేది నక్సలైట్‌ని చంపితే కాదు, ఆయుధాలు సరెండర్ చేసుకుంటే కాదు. ఈ దేశంలో పేదరికం లేకుండా చేస్తేనే నక్సలిజం అనేది అంతమవుతది. లేకపోతే ఇంకో రూపంలో మళ్ళీ వస్తది. అందరు తుపాకులు పెట్టినోడే నక్సలైట్ కాదు. తుపాకీ తూటా కంటే నోటి మాట చాలా గట్టిది. ఒక సిరా చుక్క లక్ష మెదళ్ళ కదలిక. దానిలో ఉన్న ఒక విత్తనంలో ఉన్న ఆ పవర్ ఏందో ఈ వెధవలకు అర్థం కాదు. నక్సలైట్ల విషయంలో మాత్రం ప్రభుత్వం వ్యవహరించే వైఖరిని మీరు గట్టిగా పూర్తిగా వ్యతిరేకిస్తారు. తప్పుడు వైఖరి. వాళ్ళంతట వాళ్ళొచ్చి సరెండర్ అయ్యి ఆయుధాలు వదిలిపెట్టుంటే ఎంత ఘనత ఈ ప్రభుత్వానికొచ్చేది. ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ బీజేపీ వాళ్ళు క్రెడిబిలిటీ వచ్చిందని చెప్పుకుంటున్నారో 100 రెట్లు ఎక్కువొచ్చేది. ఎందుకంటే 50, 60 ఏళ్ల నుంచి ఉన్న ఉద్యమాన్ని శాంతి చర్చల ద్వారా మోడీ ఓ కొలిక్కి తీసుకొచ్చాడు. నక్సలైట్లు దగ్గరికి వచ్చేసినట్టేనా ఇంకా? నక్సలిజం లేదు భారతదేశంలో అని నమ్మచ్చా? వాళ్ళంతట వాళ్ళు విరమించుకుంటున్నారు గదా! కదా! అది ఇంకో రూపంలో వస్తది. మావోఆలోచన విధం అనేది భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందుతది. గుణాత్మకమైన మార్పొస్తది. ఎప్పుడో రావాల్సింది రాజశేఖర రెడ్డి గారు చర్చలకు పిలిచిన నాడే సాయుధ పోరాట విరమణ చేసుకొని ఒక పార్టీ పెట్టుంటే ఇవాళ ఆ గణపతే ఇక్కడ ముఖ్యమంత్రి ఉండేవాడు. కేసీఆర్ ఉండేవాడు కాదు. అలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు గట్టిగా. వాస్తవం. ఆ! వాళ్ళకున్నంత అలా ఎలా? ఆ అలా రోజు ఎలా? వాళ్ళకున్నంత పునాది. నక్సలైట్లని ప్రజలు నమ్ముతారని అంటారా? నేను ఆ రోజు గనుక రాజశేఖర రెడ్డి చర్చలకు పిలిచినాడు సాయుధ పోరాటాన్ని విరమింపజేసుకొని ఉంటే, ఆ రోజు ఏందంటే ఇతర రాష్ట్రాలలో ఉన్న మావోయిస్టులతోని కలిసినామనే ఒక జోష్‌తోని వాళ్ళ పోరాట విరమణ గురించి ఆలోచించలేదు. ఆ రోజే గనుక ఎస్ఆర్ శంకరన్, హ్మ్. గద్దర్, వరవర్రావు ఇట్లాంటి వాళ్ళందరి సమక్షంలో ఆనాడు నిర్ణయం తీసుకొనుంటే, బాలగోపాల్ బ్రతికే ఉన్నాడు ఆ రోజు. కన్నాభిరామ్ బ్రతికే ఉన్నాడు. వీళ్ళందరి సమక్షంలో పోరాట విరమణ గనుక జేసి, ఆ రోజే లీగల్ పార్టీని గనుక వాళ్ళు పెట్టుకొనుంటే, ఆనాడు వాళ్ళకి అన్ని ఊర్లల్లో, అన్ని తాలూకాలలో తెలంగాణ వ్యాప్తంగానే గాదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక బలమైన పునాది ఉండింది. ఖచ్చితంగా ఒక 70, 80 సీట్లు గెలిచేవాళ్ళు వాళ్ళు. సమైక్య రాష్ట్రంలో గూడా వాళ్ళు కోయలిషన్ గవర్నమెంట్ ఫార్మ్ చేసేంత శక్తివంతులు ఆ రోజుల్లో వాళ్ళు. సరే ఈ ఇన్ని ఎట్లాగో వేల మంది చావులు ఉండకపోయేటిది కదా! హ్మ్. 2004 తర్వాత ఈ రోజు వరకు ఎంత లేదన్నా ఒక 3000 మంది నక్సలైట్‌లను చంపేశారు. ఈ 3000 మంది బతికుండేవాళ్ళు గదా! ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు, ఎంతోమంది ఎంపీలు అయ్యేవాళ్ళు. వాళ్ళే గదా! పొలిటీషియన్స్‌ని హతమారుస్తున్నారనే కదా! వాళ్ళు ఎన్ని ఆ రోజు ఎన్ని సార్ గనుక ఆ ఎ రోజు పోరాటం విరమించుంటే, ఆ! ఈ రోజు వరకు వాళ్ళు రాష్ట్రాన్ని శాసించేవాళ్ళు. దేశంలో రాజకీయ పార్టీలకు ఒక మార్గదర్శనం చేసేవాళ్ళు. అలా పార్లమెంట్ సాక్షిగా, ఎందుకంత రాజ్యసభ సాక్షిగా. నక్సలిజాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు? వాళ్ళు దేనికోసం బయలుదేరారో నాకు తెలుసు గాబట్టి. తొలి రోజుల్లో నేను వాళ్ళతో ఉన్నా గాబట్టి. 50 ఏళ్ల వాళ్ళ ప్రస్థానాన్ని దగ్గరగా గమనించిన గాబట్టి. రైట్. నిజమే అది కరెక్టే. అన్ని హ్మ్. పార్టీలతోని హ్మ్. దగ్గరగా సంబంధాలు పెట్టుకున్నవాడిని గాబట్టి. అందరు అగ్రనేతలతోని కలివిడిగా ఉన్నవాడిని గాబట్టి. హ్మ్. సో, ఆ సిద్ధాంతం అనేది ఇప్పుడు బూజుపట్టిన సిద్ధాంతం అని సిద్ధ చాలామంది సిద్ అంటున్నారు. సిద్ధాంతం బూజుపట్టలేదు. పద్ధతి బూజుపట్టింది. సాయుధ పోరాటం ద్వారా కూల్చాలి, ఆయుధాలే
పరిష్కారం అని చెప్పి ప్రజలకు దూరమై అటవీ ప్రాంతాలలో కేవలం ఆదివాసుల ప్రాంతాలకు పరిమితం అయిపోయి చేప నీళ్ళలోకి వెళ్ళి ఇప్పుడు సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా ఒక బావిలో పడ్డట్టు అయిపోయింది. ఏరేసి కాల్ చేస్తున్నారు. కరెక్టే సార్. ఇప్పుడు మీరు అన్నదానికి నేను 50% ఏకీభవిస్తా. కానీ ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల్ని బట్టి చూస్తే, ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీని మీరు ఇందాకడ దాకా వెనకేసుకొచ్చారు. ఎందుకు ఒక రేవంత్ ఫారెన్ పాలసీ విషయంలోనే ఆ! రేవంత్ రెడ్డి మన ఇక్కడ పార్లమెంట్లో రాహుల్ గాంధీ చాలా బాగా మాట్లాడారు. ఆయనే చెప్పాడు కదా నేను అన్న మాట. ఈ ఆయిల్ ఎక్కడ కొనాలనేది వాని ముందు మోకరిల్లాలి నువ్వు నీకు లేదా స్వేచ్ఛ అని చెప్పి పార్లమెంట్లో ఆయన అద్భుతంగా మాట్లాడాడు. నేను అనేది పాలసీని సపోర్ట్ చేస్తున్నాను. రైట్. అంటే అంత మాత్రాన కాంగ్రెస్ విధానాలన్నీ కాదు, రేవంత్ రెడ్డిని కాదు, హుహు. పాలసీని సపోర్ట్ అది చేస్తాను. ఆ ఫారెన్ రకమైన పాలసీ, ఇండియన్ ఫారెన్ పాలసీలో వాళ్ళు అనుసరించిన విధానాన్ని సపోర్ట్ చేస్తాను. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్.